నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సాఫ్ భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి అభినందనలు ఢిల్లీలో 8వ భారత్ ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశం కేంద్ర మంత్రి జయశంకర్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో రాష్ట్రంలో 69 లక్షల మందికి ముద్రా రుణాలు అందజేశామన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వేసవి వారాంతపు సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ నైరుతి రుతుపవనాల ప్రభావంతో 2-3 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ. వార్తల్లో వివరాలు చూద్దాం. సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 టోర్నమెంట్లో ఘన విజయం సాధించిన భారత మహిళల ఫుట్బాల్ జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ టోర్నీలో భారత క్రీడాకారిణులు అద్భుతమైన ప్రతిభ కనపరిచారని సామాజిక మాధ్యమం వేదికగా ప్రశంసించారు. రికార్డు స్థాయిలో 6వసారి టైటిల్ను కైవసం చేసుకోవడం దేశానికి గర్వకారణమన్నారు. ఈ ఘన విజయం రాబోయే రోజుల్లో దేశ యువత ఫుట్బాల్ క్రీడ వైపు అడుగులు వేసేలా స్ఫూర్తినిచ్చిందన్నారు. భవిష్యత్తులో జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా గోవాలోని మడ్గావ్ పండిట్ జవహర్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి భారత్ ఈ టైటిల్ను కైవసం చేసుకుంది. ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అందుకున్న భారత సైన్యానికి చెందిన మేజర్ అభిలాష బరాక్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ చర్యలో భారత్ అందిస్తున్న నిరంతర సహకారానికి ఈ పురస్కారం ఒక నిదర్శనమని ప్రధాని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. మేజర్ అభిలాష బరాక్ కనబరిచిన సేవలకు దక్కిన గుర్తింపుగా ప్రధాని కొనియాడారు. మేజర్ అభిలాష ప్రస్తుతం లెబనాన్లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక బలగాల విభాగంలో ఎంగేజ్మెంట్ టీం కమాండర్గా సేవలను అందిస్తున్నారు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, భారత్ మునుపటి కంటే ఎంతో సురక్షితంగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంతో పాటు అన్ని విభాగాల్లో భారత్ ఇప్పుడు అత్యంత స్వయం సమృద్ధి సాధించిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ గౌరవం గణనీయంగా పెరిగిందన్నారు. స్వల్ప వ్యవధిలోనే 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. अंतर्राष्ट्रीय समुदाय में पहले जो भारत के संबंध में धारणा थी वह धारणा बदल गई। लोग ये मानने लगे हैं कि भारत हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में पहले वाला भारत नहीं है, भारत बदल चुका है और यह परिवर्तन साफ तौर पर आया है। गरीबी भी एक बहुत बड़ा चैलेंज हमारे यहाँ रहा है। यह विश्व के इतिहास में पहली बार हुआ है कि 8-9 वर्षों के अंदर 25 करोड़ लोगों को गरीबी रेखा से बाहर करने में हमारी सरकार ने कामयाबी है। 25 करोड़ की बात है। अन्य भी बहुत सारी आयुष्मान भारत योजना है, इधर उधर की बहुत सारी योजनाओं की चर्चा नहीं करना चाहता है जो सरकार ने प्रारंभ की है, जो गरीब महिलाओं के लिए भी, जो कुछ भी किसानों के लिए जो कुछ भी किया जाता है बहुत लंबा भी। భారత్ ఇండోనేషియా దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి
డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన 8వ భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశంలో ఇండోనేషియా విదేశాంగ శాఖ మంత్రి సుగినియోతో కలిసి ఆయన ప్రసంగించారు. 2 దేశాల మధ్య జాయింట్ కమిషన్ సమావేశం 4 ఏళ్ల విరామం తర్వాత జరుగుతోందని కేంద్ర మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. ఈ 4 ఏళ్ల కాలంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి సాధించామని, దాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ సమావేశం ఇరు దేశాలకు రోడ్ మ్యాప్లా పనిచేస్తుందని ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో పేర్కొన్నారు. భారత్ తమకు అందిస్తున్న ఆతిథ్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్రిపురలోని సల్భగాన్ సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. అక్కడ దేశ సరిహద్దు భద్రత, తాజా పరిస్థితులతో పాటు స్థానిక సమస్యలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న సల్భగాన్ ప్రాంతంలో భద్రతా ఏర్పాటుతో పాటు చొరబాట్ల నిరోధక చర్యలపై హోంమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. సరిహద్దుల్లో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు స్మార్ట్ ఫెన్సింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సరిహద్దు భద్రతా దళాలతో పాటు స్థానిక అధికారుల సమన్వయంతో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడాలన్నారు. భారత్ నేపాల్ సరిహద్దు భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో భారత్, నేపాల్ దేశాలు ఎల్లప్పుడూ పరస్పరం అండగా నిలిచాయని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు జయశంకర్ నేపాల్ విదేశాంగ మంత్రి సిసిర్ ఖనాల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్రాస్ బోర్డర్ కనెక్టివిటీ, సాంస్కృతిక సంబంధాలపై చర్చించారు. భవిష్యత్తులో స్టార్టప్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ వంటి సరికొత్త రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఇరు దేశాలకు గొప్ప అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ను ప్రపంచ స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలపడంతో పాటు సమాజంలోని కొన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా కేంద్రం పనిచేస్తోందన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం పెద్ద ఎత్తున మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా జన్ధన్ ఖాతాలు, ముద్రా రుణాలు అమలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 69 లక్షల మందికి ముద్రా రుణాలు అందించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. చాలా గర్వంగా చెప్పుకోవాల్సింది పేదల యొక్క సంక్షేమమే ధ్యేయంగా, ఏదైతే పేదరిక నిర్మూలన ఒక లక్ష్యంగా రైతులకు పెద్ద ఎత్తున చేయూతనివ్వడం ద్వారా గ్రామీణాభివృద్ధి జరగాలి అనేటువంటి ఒక ఆలోచనతో మహిళల కోసం, యువకుల కోసం, నిరుద్యోగుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. అంతేకాదు దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనలో, ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల విషయంలో కానీ, గ్రామీణ రహదారుల విషయంలో కానీ, అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి విషయాల మీద కానీ అనేక. రష్యాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలోని గిరెడ్మెట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై వారితో చర్చించారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న భారీ పరిశ్రమలు ఖనిజ వనరులను వాడుకొని అక్కడ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. దేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వాహనాలు, పవన విద్యుత్ మార్కెట్లకు అవసరమైన సరఫరా కోసం గిరెడ్మెంట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ప్రతిపాదించారు. అలాగే నెల్లూరులో నియోడైమియం మ్యాగ్నెట్ తయారీ కేంద్రం ఏర్పాటుకు భాగస్వామ్యం వహించాలని కోరారు.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఈరోజు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్ట్యా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల వరకు వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీంతో క్యూ లైన్లలోని సామాన్య భక్తులు అమ్మవారిని వేగంగా సులభంగా దర్శించుకున్నారు. అలాగే భక్తులకు ఉచిత ప్రసాదం, అన్నదానం పంపిణీ చేశారు. ప్రజల్లో శారీరక శ్రమ, ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి మోదీ ఫిట్ ఇండియా పిలుపు మేరకు గుంటూరు జిల్లాలోని వివిఐటి విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి అఫ్రోజ్ ఖాన్తో కలిసి వివిఐటి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రారంభించారు. నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తగా మారి సమాజంలో నిలదొక్కుకోవాలనే కలను పట్టుదలతో సాకారం చేసుకున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన కీర్తి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ముద్రా యోజన, పొదుపు సంఘాల తోడ్పాటుతో చిన్న తరహా పరిశ్రమను స్థాపించి వ్యాపార రంగంలో ముందుకు సాగుతున్న కీర్తి విజయపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండ్లపూడి సంఘానికి చెందిన కీర్తి. ఈమె ఒక సాధారణ మధ్యతరగతి మహిళ. డిగ్రీ వరకు చదివిన ఆమె పొదుపు సంఘాల ద్వారా గ్రామ ఐక్య సంఘంలో గ్రూపు లీడర్గా ఎప్పుడూ చురుగ్గా వ్యవహరించేవారు. సంఘం సమావేశాల్లో అధికారులు చెప్పే స్వయం ఉపాధి అవకాశాల పట్ల ఆకర్షితురాలైన కీర్తి తన ఆలోచనను భర్తతో పంచుకున్నారు. భర్త సంపూర్ణ మద్దతుతో ప్రతి ఇంటికి నిత్యావసరమైన బట్టలు ఉతికే డిటర్జెంట్లు, క్లీనింగ్ లిక్విడ్లు, ఫ్లోర్, టాయిలెట్ క్లీనర్ల తయారీని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. పరిశ్రమ స్థాపన కోసం ఈ దంపతులు విజయవాడలోని ఒక ప్రముఖ సంస్థను సంప్రదించి అత్యాధునిక సెమీ ఆటోమేటిక్ మిషనరీని కొనుగోలు చేయడమే కాకుండా వాటి వినియోగంలో ప్రత్యేక శిక్షణ కూడా పొందారు. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో మార్కెట్ పోటీని తట్టుకునేలా అత్యంత నాణ్యమైన ఫార్ములాతో లిక్విడ్లను రూపొందించడం ప్రారంభించారు. ఎంఎస్ఎంఈగా అధికారులు నన్ను గుర్తించారు. ఆ రుణము నాకు సదుపాయాన్ని బట్టి నేను ఇంకా ఎంతవరకు పారిశ్రామికంగా ఎదగగలనని చెప్పని నేను అనుకుంటున్నాను. అట్లాగే నేను కోరుకుంటున్నాను కూడా, నాకు ఖచ్చితంగా రుణము వస్తుందని నమ్మకం ఉంది. ఇంకా నలుగురికి, ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పానని, అలాగే ప్రధానమంత్రి గారు ఇట్లాగా ఈ చిన్న ఉపాధిగా ఉండే ప్రతి ఒక్క మహిళల్ని ఆయన ఎంతగానో సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ పరిశ్రమ స్థాపనలో కేంద్ర ప్రభుత్వ ముద్రా యోజన, ఎంఎస్ఎంఈ రుణ సదుపాయాలు కీలక పాత్ర పోషించాయి. ఈ సంస్థ ద్వారా స్థానిక మహిళలకు రోజువారీ ఉపాధి లభించడమే కాకుండా చదువుకునే యువతకు కూడా పార్ట్ టైం ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. తద్వారా కీర్తి స్థానికంగా ఒక ఆదర్శ ఎంఎస్ఎంఈ నిర్వాహకురాలిగా నిలిచారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అమలులో భాగంగా మనము ఈ స్వయం సహాయక సంఘాల్లో ఉండేటటువంటి మహిళలను లక్షాధికారులుగా, లక్పతి దీదీలుగా చేయడం కోసము డిఆర్డిఏ ద్వారా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దానిలోనే మనము కీర్తి అని కొండ్లపూడి గ్రామము నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించిన కీర్తికి సంబంధించిన యూనిట్ గాని ఒకసారి చూసినట్లయితే తను ఎంత సక్సెస్ సాధించిందో మనకు అర్థమవుతుంది. తను ఈ ఎన్ఆర్ఎల్ఎం నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ని యూజ్ చేసుకొని
వాటి సహాయంతోనే తను యూనిట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకొని హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అని చెప్పి జెటెక్స్ అన్న ఒక బ్రాండ్ పేరుతో హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారు చేయడము, వాటన్నిటిని తనే ప్యాకింగ్ బ్రాండింగ్ డెవలప్ చేసుకొని తనే మార్కెటింగ్ చేసుకుంటూ ఒక స్వయం ఉపాధి తను పొందడమే కాకుండా ఆ యూనిట్లో తనకు సంబంధించినటువంటి ఒక 7-8 మంది కూడా ఎంగేజ్ అయ్యి వాళ్ళకు కూడా ఒక ఉపాధి లభిస్తూ ఉంది. ఇక్కడ కంపెనీ పెట్టడం వలన ఎక్కడికో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఊరిలోనే రోజువారీ ఉపాధి దొరుకుతోందని, అలాగే చదువుకునే విద్యార్థులకు పార్ట్ టైం జాబ్స్ ఇవ్వడం వలన కాలేజీ ఫీజులకు ఇబ్బంది లేకుండా సొంతంగా సంపాదించుకోగలుగుతున్నారని ఉపాధి పొందిన వారు తెలిపారు. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఏర్పడడం వల్ల చాలా యూస్ఫుల్గా లాభంగా ఉంది. ఈ ఫ్యాక్టరీలో రోజు 500 లీటర్లు పోతూ ఉంటాయి. చుట్టుపక్కల అందరూ తీసుకుంటారు బాగానే. దీనివల్ల మాకు టెక్నాలజీ పెరుగుతుంది. పల్లెటూరులో ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టడం మాకు ఇంకా గర్వంగా ఉంది. సరైన లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటే గ్రామీణ మహిళలు సైతం అద్భుతాలు సృష్టించగలరని కీర్తి నిరూపించారు. వార్తల్లో చిన్న విరామం. మళ్ళీ ఆలస్యమా? మా అమ్మాయిది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ కూడా అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను, నువ్వేమో సాకులు అల్లుతున్నావా? ఇదైతే బొత్తిగా టక్కున చేసే పని. ఎలా? ఒకవేళ కేవైసీలో ఎటువంటి మార్పు లేకపోయినా లేదా కేవలం అడ్రస్ మారినా అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చేయి. మరి మార్పులుంటేనో? ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ, ఆధార్, ఓటీపీ, ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో, అంతే. ఇదైతే నూడిల్స్ చేయడం కన్నా సులువైనది. ఇప్పుడే వస్తాను. ఆర్బీఐ అంటుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. తిరిగి స్వాగతం. సురక్షితమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించడం, ఆహారం ద్వారా వచ్చే వ్యాధులను నివారించడమే లక్ష్యంగా ప్రతి ఏడాది జూన్ 7వ తేదీన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటాం. కలుషిత ఆహారం వల్ల శరీరంలోకి చేరే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్న జీవులు, రసాయన పదార్థాలు తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిలో దీర్ఘకాలిక అనారోగ్యానికి కారణమవుతున్నాయి. సురక్షితమైన పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల మానవ రోగనిరోధక శక్తి బలపడుతుంది. తద్వారా వ్యాధుల బారిన పడకుండా సమాజాన్ని కాపాడుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ద్వారా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడ యజమానుల వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతో అక్కడే చిక్కుకుపోయే దేశ కార్మికుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని దుబాయ్ ఘటన మరోసారి నిరూపించింది. 3 ఏళ్ల క్రితం కుటుంబంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయిన ఒడిశాకు చెందిన హస్త మహానంద సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచిన ఆవేదనపై భారత అధికారులు స్పందించారు. పరిమితమైన సమాచారం ఉన్నప్పటికీ భారత అధికారులు స్థానిక UAE ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకున్నారు. ఒడిశా హైకోర్టు, దుబాయ్ కాన్సులేట్ సత్వర చర్యలతో ఆమె తన కుటుంబాన్ని కలుసుకున్నారు. దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. కానీ కేరళలోని కొట్టియూరులో ఉన్న శివక్షేత్రం అత్యంత విలక్షణమైనది. ప్రతి ఏటా మే, జూన్ నెలల్లో వర్షపు జలాలు ప్రారంభమైనప్పుడు ఇక్కడి బావళి నదీ తీరాన తాత్కాలిక యజ్ఞ వాటికను సిద్ధం చేస్తారు. కొట్టియూరు ఆలయానికి ఎలాంటి గర్భగుడి లేదా గోపురాలు ఉండవు. నదిలోని రాళ్లతో నిర్మించిన ఒక ఎత్తైన వేదికపై స్వయంభూ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దీన్ని మణితార అని పిలుస్తారు. ఈ మహోత్సవంలో భక్తులు మైళ్ల దూరం నుంచి కాలినడకన కావళ్ల సహాయంతో పచ్చి కొబ్బరికాయల బుట్టలను మోస్తూ ఇక్కడికి చేరుకుంటారు. భక్తులు సమర్పించిన వేలాది కొబ్బరికాయల నీటిని మరుసటి రోజు ప్రధాన పూజారి స్వయంభూ శివలింగానికి అభిషేకం చేస్తారు.
ఆధునిక వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పరికరాల్లో కిసాన్ డ్రోన్లు అత్యంత ముఖ్యమైనవి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రోన్ శక్తి, మహిళల కోసం తెచ్చిన నమో డ్రోన్ దీదీ పథకాలతో పాటు క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలను ఇంటి వద్దకే తెచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఏలూరులో విజయవంతంగా సాగుతున్న ఈ డ్రోన్ల వినియోగంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన జిల్లా. భారీ సాగు విస్తీర్ణం కలిగిన ఈ జిల్లాలో సాంకేతిక వ్యవసాయం శరవేగంగా పుంజుకుంటోంది. 1 ఎకరం పొలంలో కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే డ్రోన్ ద్వారా మందులను సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ప్రత్యేక శిక్షణ ద్వారా జిల్లాలో ఇప్పటికే 52 కిసాన్ డ్రోన్లు రైతులకు నిరంతరాయంగా తమ సేవలను అందిస్తున్నాయి. డ్రోన్ల వినియోగాన్ని సామాన్య రైతులకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ అనే ప్రత్యేక యాప్ను తీసుకువచ్చారు. రైతులు తమ మొబైల్లో ఈ యాప్ లేదా QR కోడ్ ద్వారా రోజువారీ కార్లు, ఆటోలు బుక్ చేసుకునే క్యాబ్ తరహాలోనే ఎప్పుడైనా ఎక్కడికైనా డ్రోన్ సేవలను సులభంగా బుక్ చేసుకోవచ్చు. గతంలో మేము ముందులు పవర్ స్పేర్లతో కొట్టేవాళ్ళం. ఆ వారు కూలీలు వచ్చేటప్పటికి ఎకరానికి 400 చొప్పున తీసుకునేవారు. నలుగురు మీద 1200 అయ్యాయి. ఇప్పుడైతే డ్రోన్ వస్తుంది. డ్రోన్ వచ్చినప్పుడు మాకు ఎకరా ట్యాంక్ వచ్చి 400 తీసుకుంటున్నారు. మాకు ఒక్క మనిషే వస్తున్నాడు. మేము ముందులు కలిపి చేస్తుంటే వాళ్ళే కొట్టేస్తున్నారు. ఈ డ్రోన్ వల్ల మాకు చాలా ఉపయోగంగా అవుతుంది. అందుకని డ్రోన్తోనే మేము కొట్టుకుంటున్నాం. మొదట్లో రైతులకు డ్రోన్ల మీద కొంత అపనమ్మకం ఉండేదని, కానీ డ్రోన్లను వాడటం మొదలుపెట్టాక రసాయనిక ఎరువుల ఖర్చు 30% వరకు తగ్గిందని, మందు సమానంగా పడటం వల్ల పంట దిగుబడి కూడా చాలా బాగుందని రైతులు తెలిపారు. అలాగే కేంద్ర సబ్సిడీ ద్వారా డ్రోన్ పొందిన యువకులు డ్రోన్ పైలట్లుగా మారి రైతులకు సేవలను అందిస్తూ సొంతంగా ఉపాధి పొందుతున్నారు. గతంలో స్పేరు శాతం వల్ల అనారోగ్యాలు కూడా వచ్చాయి. స్పేరు ఈ డ్రోన్ పెట్టుకున్నాక మందులు తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మందులు వాడకం కూడా తగ్గుతుంది. ఇది వాడటం వల్ల ఫలితం ఉన్నది. ఇది అనారోగ్యాలు పాలువయ్యి ఇది వరకే ఆ స్పేర్లు కొడటం వల్ల బాగా ఉండేది కాదు. ఖర్చు కూడా తగ్గి ఈ డ్రోన్ వల్ల ఉపయోగం ఉన్నది. నేను ఇంటర్ చదివి ఖాళీగా వ్యవసాయం చేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ మీద డ్రోన్లు వేస్తున్నాయని తెలిసి డ్రోన్కి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత డ్రో కంపెనీ ద్వారా తీసుకున్నాను. సబ్సిడీ కూడా అమౌంట్ పడింది. సబ్సిడీ అమౌంట్ కూడా పడింది. తర్వాత రోజుకి డ్రోన్ ద్వారా 30 ఎకరాలు స్ప్రే చేయగలుగుతున్నాము మా గ్రామంలో. అటు రైతులకు ఉపయోగకరంగా ఉంది, నాకు ఉపాధి కల్పిస్తుంది. డ్రోన్ ద్వారా ఉపాధి కలుగుతుంది. స్కీమ్ ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదములు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ సాగు ఖర్చులను భారంగా కాకుండా లాభసాటిగా మారుస్తున్నాయి ఏలూరు జిల్లాలో కిసాన్ డ్రోన్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ప్రోత్సాహంతో సాగుతున్న ఈ డ్రోన్ విప్లవం వికసిత్ భారత్ డిజిటల్ అగ్రికల్చర్ లక్ష్యాల సాధనలో దేశానికి రోల్ మోడల్గా నిలుస్తోంది. CBSE 12వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పులను సవరించుకోవడానికి, ఫలితాల అనంతరం ధృవీకరణ పునః మూల్యాంకన దరఖాస్తు చేసుకోవటానికి ఈ రోజే ఆఖరి రోజు. విద్యార్థులు తమ దరఖాస్తులను ఈరోజు రాత్రి 11:59 లోపు బోర్డు అధికారిక వెబ్సైట్లో క్లాస్ 12 2026 పోస్ట్ రిజల్ట్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుందని CBSE స్పష్టం చేసింది. దేశ వ్యవసాయ సంపదలో మామిడి పండ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు మన స్వదేశీ మామిడి రుచులు సరిహద్దులు దాటి అమెరికా మార్కెట్ వరకు చేరాయి. సియాటల్లో జరిగిన మ్యాంగో మ్యాజిక్ ఫెస్టివల్లో 100కు పైగా ప్రముఖ అంతర్జాతీయ పండ్ల దిగుమతిదారులు, అమెరికా ప్రజా ప్రతినిధులు పాల్గొని భారతీయ మామిడి రకాల రుచిని చూశారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి బంగినపల్లి, మహారాష్ట్రకు చెందిన కేసర్ వంటి రకాలు ఉన్నాయి. ఈ ప్రమోషన్ టేస్టింగ్ ఈవెంట్ను సిటల్లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు.
రష్యా ఉక్రెయిన్ డ్రోన్ యుద్ధం మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుంది. కేవలం ఒక్క రోజులోనే 376 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ భారీ డ్రోన్ దాడి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. మరోవైపు ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని సుమారు 16 ప్రాంతాలను లక్ష్యంగా దాడి చేశాయి. కుర్స్క్, బెల్గ్రోడ్, కలుగా, ఓరియోల్, మాస్కో పరిసర ప్రాంతాల్లో దాడులు చేశారు. దక్షిణ కొరియా నూతన ప్రధానమంత్రిగా హాన్ సియాంగ్ సూక్ నామినేట్ అయ్యారు. దేశ అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ప్రధాని కిమ్ మిన్ సియోక్ తన పదవికి రాజీనామా చేయనుండటంతో ఈ మార్పు చోటు చేసుకుంది. హాన్ సియాంగ్ సూక్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఆ దేశ పార్లమెంట్ ఆమోదం పొందితే ఆమె గత 20 ఏళ్లలో దక్షిణ కొరియా తొలి మహిళా ప్రధానమంత్రిగా సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. కాంగోలో సర్జన్గా సేవలను అందిస్తూ ఎబోలా బారిన పడిన అమెరికన్ వైద్యుడు డాక్టర్ పీటర్ స్టాఫోర్డ్ పూర్తిగా కోలుకున్నారు. జర్మనీలో చారిటీ ఆసుపత్రిలో 17 రోజుల పాటు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందిన ఆయనకు నెగటివ్ వచ్చింది. దాంతో ఆయనతో పాటు క్వారంటైన్లో ఉన్న డాక్టర్ పీటర్ కుటుంబ సభ్యులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా కాంగోలో ఇప్పటి వరకు 452 ఎబోలా కేసులు నమోదు కాగా వారిలో 82 మంది మరణించారు. మరోవైపు పొరుగు దేశాలైన ఉగాండాలో ఈ వైరస్ విస్తరిస్తోంది. అక్కడ ఇప్పటి వరకు 19 కేసులు నమోదు కాగా 2 మరణించారు. నైరుతి రుతుపవనాల విస్తరణతో రాబోయే 2-3 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వివరించింది. రేపు తీర ప్రాంత కర్ణాటక, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, అంతర కర్ణాటక, కొంకణ్, గోవా, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఈశాన్య రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ పేర్కొంది. మరోవైపు రాబోయే 4 రోజుల పాటు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, కోస్తా ఆంధ్రప్రదేశ్లలో వడగాలులు కొనసాగుతాయని తెలిపింది. రాబోయే 3 రోజుల్లో వాయువ్య, మధ్య భారత్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అంతర్జాతీయ వేదికపై భారత హాకీ అండర్-18 యువ క్రీడాకారులు సత్తా చాటారు. హోరాహోరీగా సాగిన పురుషుల ఫైనల్ పోరులో భారత ఆటగాళ్లు బలమైన జపాన్ జట్టుపై విజయం సాధించారు. టోర్నమెంట్ అంతటా ఓటమి ఎరగని భారత పురుషుల అండర్-18 హాకీ జట్టు ఫైనల్ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి భారత జట్టు 4-1 తేడాతో విజయాన్ని నమోదు చేసి బంగారు పతకాన్ని సాధించింది. కేవలం పురుషుల విభాగంలోనే కాకుండా భారత మహిళల జట్టు పటిష్టమైన దక్షిణ కొరియా జట్టును ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాఫ్ భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందనలు. ఢిల్లీలో 8వ భారత్ ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశం. కేంద్ర మంత్రి జయశంకర్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో. రాష్ట్రంలో 69 లక్షల మందికి ముద్రా రుణాలు అందజేశామన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. వేసవి వారాంతపు సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో 2-3 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.